జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలిపట్నం హరిజనవాడలో ఫిషర్మెన్ కమిటీ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా సోమవారం జరిగాయి. ఈ కమిటీలో 6వ పర్యాయం ఎలాంటి పోటీ లేకుండా అధ్యక్షుడిగా ఎల్లంటి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. అలాగే వారి టీం కూడా యథావిధిగా ఏకగ్రీవంగా కావడం శుభపరిణామం. సందర్భంగా అడ్వకేట్ సొసైటీ కమిటీ అధ్యక్షులు ఎల్లంటి వెంకటేశ్వర్లు, అలాగే టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టీడీపీ నాయకులు మేడికొండ సుకుమార్ తదితరులు మాట్లాడారు. పలువురు ఈ కమిటీని శాలువాలు కప్పి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమారు బాబురావు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మాది అంటే పురాతనమైన ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ 1978లో స్థాపితమైంది. అప్పటి నుంచి కూడా అనేక మంది పెద్దలు అధ్యక్షులుగా ఈ సొసైటీని చాలా వ్యూహాత్మకంగా అందరికీ బాగా ఉపయోగపడే విధంగా తీసుకోబోతున్నారు. నేను దాదాపు 5 పర్యాయములు ప్రెసిడెంట్గా గెలిచాను. మా టీం కూడా ఈ 5 పర్యాయములు ఇదే టీము డైరెక్టర్లు కానీ ప్రెసిడెంట్ కానీ అందరం మేమే ఉన్నాం. ఇది 6వసారిగా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం జరిగింది. అయితే ముందుగా ఈ 6 సంవత్సరాలు మమ్మల్ని ఆదరించి మా మీద నమ్మకాన్ని ఉంచి మా పట్ల ఒక నమ్మకంతో మమ్మల్ని ఆదరించి మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నిసార్లు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న మా సంఘ సభ్యులకి ముందుగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా విజయానికి మాకు సహాయ సహకారాలు అందించిన గౌరవ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారికి మా ఈ విజయాన్ని ఆయనకి అంకితం చేస్తూ ఆయన ఇంకా మా పట్ల మాకు ఇంకా సహాయ సహకారాలు అందించి మా 2 పాలెల్ని అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. కృష్ణారెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఈ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎల్లంటి వెంకటేశ్వర్లు, నేను జనరల్ సెక్రటరీగా మొలతాడి హేమలత, వైస్ ప్రెసిడెంట్గా మార్పూడి మాచర్ల, డైరెక్టర్గా కుందుర్తి శిరోమణి, జూటూరి భాస్కరు, చెట్టిపల్లి మాలయాద్రి, గండూరి తిరుపతి, మార్పూడి గోపాలరావు, ఎల్లంటి వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గత 70 సంవత్సరాల చరిత్ర కలిగిన మా హరిజనపాలెం కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఈరోజు మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దళిత బాంధవుడు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం సక్రమైన రీతిలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈ ఎన్నికైన సభ్యులు కానీ మా యావత్ సొసైటీ కానీ కృష్ణారెడ్డి సేవల కోసం ఆయన వినియోగించిన దాని కోసం మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు కావలి ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవమైనందున ముందుగా ఆ ఎన్నిక కాబడినటువంటి ఎల్లంటి వెంకటేశ్వర్లు గారికి ఆయన బృందానికి అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే ఈరోజు ఆయన 6వ పర్యాయం ఈ కమిటీ ఎన్నికవటం అంటే అది చాలా శుభ పరిణామం. ఎటువంటి పోటీ వాతావరణం లేకుండా శుభ్రంగా నీట్గా అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఫిషర్మెన్ సొసైటీ ద్వారా మునుపటి తెలుగుదేశం పార్టీ 14-19 సంవత్సరాల్లో మరి ఎన్నో ఆటోలు, 2 వీలర్స్, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఉత్పత్తుల్ని మనకి ఈ ఫిషర్మెన్ సొసైటీ ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందించింది. అదేవిధంగా ఈ సొసైటీ పురోభివృద్ధికి మరలా అటువంటి కార్యక్రమాలే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి
మరి ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీకి ఈరోజు ఏకగ్రీవం అయ్యేదానికి కావలి శాసనసభ్యులు మరి కృష్ణారెడ్డి గారు ఎటువంటి చొరవ చూపారో ఈ ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీస్ అన్నీ కూడా అభివృద్ధి చెందేదానికి మరి కృష్ణారెడ్డి గారు మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మునుపటి కంటే కూడా ఎక్కువ నిధులు ఈ సొసైటీస్కి అందించి మరి ముందున్నటువంటి గవర్నమెంట్ దీన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా కోర్టు ద్వారా మన సభ్యులందరూ కూడా దాన్ని ఆపారు. మరలా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రాగలే, టీడీపీ గవర్నమెంట్ రాగలే, మళ్ళీ దీన్ని బడ్జెట్ చేసి సొసైటీని బలోపేతం చేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ సిద్ధమైంది కనుక మరి కృష్ణారెడ్డి గారు దాన్ని అసెంబ్లీలో అయితేనేమి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఈ సొసైటీని ఇంకా బలోపేతం చేయాలని, ఈ సొసైటీతో పాటు మొత్తం ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీలన్నింటిని బలోపేతం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముందుండి నడుపుతున్న కృష్ణారెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా అన్న ఎల్లంటి వెంకటేశ్వర గారు అడ్వకేట్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ టీం అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం.